శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. చాలా ఆలస్యంగా మాఘపాదివారం అందరూ పూజ చేసుకున్నారనుకుంటాను. ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణమూర్తికి అందరూ మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. మీ అందరి తరపున కూడా నేను నమస్కరించుకున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి. ఆరోగ్యమే మహాభాగ్యం కదండీ! ఆరోగ్యం తర్వాతే ఏదైనా సరే. అలాగే నా ఆరోగ్యం గురించి కూడా అనుకున్నాను. ఇంట్లో వాళ్ళందరి గురించి అనుకున్నాను. ముందు వాళ్ళ గురించే అనుకుంటాను. మా కోడళ్ళు అంటారు, "అత్తయ్య ముందు మీ గురించి మీరు అనుకోండి. మీరు ఇంట్లో అందరి గురించి అనుకుని మీ గురించి ఆఖరిన అనుకుంటారు ఎందుకు? మీరే ఈ మధ్య ఏదో ఒకటి సఫర్ అవుతున్నారు" అని చెప్పి. కానీ ఎందుకో ముందు పిల్లలు, తర్వాత ఆయన, మా నాన్నగారు, అప్పుడు ఆఖరిన నా గురించి అనుకుంటాను. అలా అలవాటైపోయి అంతకన్నా ఏమీ లేదు. అందరూ ఇంచుమించు అలాగే ఉంటారు ఆడవాళ్ళందరూను. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి. చాలామంది ఈ మధ్య అందరి జీవితాల్లోనూ ఇది అనుభవం అయిందే. కాపోతే నేను అనుభవంతో ఒక విషయం చెప్తున్నాను. ఏదో రకంగా అవతల వాళ్ళ మనిషిని హర్ట్ చేసేస్తున్నారు. హర్ట్ చేసేసినప్పుడు మనం దాని గురించి ఎక్కువ బాధపడతాం గదా! బాధపడటం వల్ల మన ఆరోగ్యం పాడవుతోంది. అవతలవాడు బానే ఉంటున్నాడు వాగినవాడు. అందుకని ఎవరైనా ఏదైనా అన్నా అసలు మనసుకు తీసుకోవద్దు. ఎందుకంటే మన ఆరోగ్యం మనకు ముఖ్యం. అవతల నేను మొన్న ఒక రోజు చెప్పాను. ఎవడైనా మనకు గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్‌ని మనం తీసుకుంటే మనదవుతుంది. ఆ గిఫ్ట్ తీసుకోకపోతే వాళ్ళదే అవుతుందని. అలాగే అవతల వాడు హర్ట్ చేస్తే ఆహా! మనం దాన్ని తీసుకున్నాం అనుకోండి మన మనసు ఎక్కువ నొచ్చుకుంటుంది. అది వాళ్ళకే వదిలేస్తే వాళ్ళే మనల్ని తీరు కూర్చుని అన్నదానికి వాళ్ళే అనుభవిస్తారంతే. ఎవరి పాపం వాళ్ళే అనుభవిస్తారని ఊరికనే అనరు. అందుకే. అంటే అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అనుకోవడం, తీసి పడేయడం. కానీ ముందు కోపం చాలా వస్తుంది. మన మీద క్రిటిసైజ్ చేస్తే ఇంకా కోపం వస్తుంది. లేనిపోని నిందలు వేస్తే ఇంకా కోపం వస్తుంది. ఈ మధ్య కొంతమంది మొదలుపెట్టారు. ఏవైనా వస్తువులు చూపించడం, లేపోతే మనకు తీరు కూర్చుని. లేకపోతే ఏదైనా వాళ్ళు మన ఇంటికొచ్చాక మర్నాడు వాళ్ళకి చిన్న దెబ్బ తగిలిందనుకోండి, లేపోతే ఏదైనా అయిందనుకోండి, అదిగో అక్కడికెళ్ళాం దిష్టి తగిలేసింది, వాళ్ళు దిష్టి కొట్టేస్తారట. మాకేం పని పాట లేదా? అందరికీ దిష్టి కొడుతూ కూర్చోవడమే మన పనా? అసలు వాళ్ళని ఎవడు రమ్మన్నాడు మన ఇంటికి? అది కూడా ఒక విషయమే కదా! ఎందుకు దిష్టి కొడతాం అసలు? పిచ్చా ఏమన్నాను? ఆ లెక్కన మనం ఇంకా వాళ్ళకన్నా ఇదిగా ఉండి, ఇంకా అందంగా ఉండి, ఇంకా మంచిగా ఉండి, ఇంకా ఉంటే వాళ్ళ కళ్ళ పడితే మనకెంత దిష్టిగా తగులుతుంది? మరి ఆ లెక్కన ఆలోచించుకుంటే, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నీ కళ్ళు, నీ బుద్ధి ఎలాంటిది? ఎందుకంటే సవ్యమైన బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరో అనరు. అయ్యో! ఏదో దెబ్బ తగిలింది, చూసుకోలేదు అలా అనుకుంటారు. అంతేగాని దిష్టి తగిలేసింది అలా నిందలు అవతల వాళ్ళ మీద వెయ్యరు. ఎప్పుడైతే అలాంటి వాళ్ళు వేశారో వాళ్ళు అవతల వాళ్ళు దిష్టి కొడుతూ నోటికొచ్చినట్టు వాగడమే వాళ్ళ పని. అలాంటి వాళ్ళని అవాయిడ్ చేసేయడమే. అలా నాకు తెలియక ఇదివరకు అలాంటి వాళ్ళతో పోన్లే మళ్ళీ కనపడగానే ఏమి ఎరగనట్టు మాట్లాడతారు. నేను మాట్లాడేదాన్ని. కానీ ఈ మధ్య వయసొచ్చి కొద్దీ జ్ఞానం రావాలి కదండీ! జ్ఞానం రాకపోతే మనదే తప్పు. ఎవ్వరిది తప్పు అవ్వదు. మన జీవితానికి కర్మ, కర్త, క్రియ అన్నీ మనమే. ఎందుకంటే మనకు ఎలా కావాలంటే అలా ఉండడం, మంచిగా ఉండడం. అందుకని ఎలాగో పడితే అలా ఉండడం అంటే ఇష్టం వచ్చినట్టు కాదు. మన బుద్ధి మంచిది కాబట్టి మనం మంచిగానే ఉంటాం. మంచిగా ఉండడం, ఇష్టం వచ్చినట్టు వాగి వాళ్ళని, వాళ్ళ బంధువులైనా సరే, దగ్గర వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, అంత దూరాన పెట్టడం ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అలాగే ఉంటున్నారు. అందుకే నేను భావ కాలుష్యం అని చెప్తాను. అలాంటి చెడ్డ భావాలతోనే ఈ విశ్వాన్ని నింపేస్తున్నారు. ప్రేమమయంగా, మంచిగా ఉండట్లేదు. అందుకే ప్రతి వాళ్ళ జీవితంలోనూ అన్నీ బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఎప్పుడైతే విశ్వం ప్రేమమయంగా ఉందో, అంతా మంచే జరుగుతూ ఉంటుంది. చాలామంది కలుషిత భావాలతో నింపేస్తూ ఉంటారు. ఇలా కుళ్ళిపోయే ఆడవాళ్ళు కొంతమంది, కామ ఉద్దేశాలతో నింపేసి మగవాళ్ళు కొంతమంది, ఇలాగా చంపేసుకోవాలి, చచ్చిపోవాలి అన్న భావాలతో కొంతమంది, ఈ విశ్వాన్నంతా ఎంత కలుషితం చేసేస్తున్నారంటే అంత కలుషితం చేస్తున్నారు. అంటే మన భావాలు ప్రతి భావం వెళ్ళి కలుస్తుంది విశ్వంలో. అందుకని విశ్వం కలుషితమైపోతోందంటాను నేను. అలా కాకుండా కనీసం మంచివాళ్ళు, స్నేహశీలురు, సద్బుద్ధున్నవాళ్ళు, భగవద్భక్తి నిర్మలమైన భగవద్భక్తి ఉన్నవాళ్ళు మంచిగా ఆలోచిస్తే కనీసం వాళ్ళ భావాలైనా ఈ విశ్వంలో కలిసి ప్రపంచం కొంచెం సేఫ్‌గా ఉంటుంది. అది ఎవరికీ తెలియని విషయం. మనం ఏదో ఆలోచించుకుంటే విశ్వానికేంటి, పక్కవాడికేంటి అనుకుంటారు. ప్రతి దానికి ఒక సంబంధం ఉంటుందండి. దాన్నే కార్యకారణ సంబంధం అంటారు. మన జీవితంలో జరిగే విషయాలకి అంతే, పక్క వాళ్ళ జీవితంలో జరిగే వాటికి కూడా అదే కారణం అవుతుంది. అందుకని మనం నచ్చని వాళ్ళని
మొహమాటం కొద్దియో ఏదో బాధపడద్దు. అలాంటి వాళ్ళని దూరంగా ఉండడమే నయం. అది. తర్వాత మొన్న ఒకళ్ళు బాధపడ్డారండి చాలా. వాళ్ళ అత్తారు, వాళ్ళు అందరూ ఆడపడుచులు, తోడికోడళ్ళు అందరూ ఎక్కడికో వెళ్ళి ఈవిడ్ని పిలవలేదుట. రమ్మని అనలేదుట. బాధపడ్డారు. అప్పుడు నేను చెప్పాను, "వాళ్ళు మిమ్మల్ని పిలిచేదేంటండి? మీ అంతటి వారు మీరనుకుని, మీరు ఇంకోళ్ళతో మీ స్నేహితులతోనో, ఇంకోళ్ళతో ఎవరితో మీరు వెళ్ళండి. మీరేమీ ఉండిపోవాల్సిన పని లేదు ఎక్కడికి వెళ్ళకుండాను. వాళ్ళు పిలవలేదని ఎందుకు బాధపడతారు? వాళ్ళే నాకు నచ్చలేదని అనుకోండి" అని. అలాగే అనుకోవాలండి. అప్పుడే మనం సుఖపడగలుగుతాం. ఒకళ్ళు మనలో మనల్ని వేరు చేసేదేంటి? మనమే వాళ్ళకి దూరంగా ఉంటే గొడవ ఉండదు. అలాగే భగవంతుడిని ప్రతి వాళ్ళు కూడా మనశ్శాంతి కావాలని కోరుకోవాలండి ముందు. ఆ సంపదో లేకపోతే పిల్లలకి ఈ పనో అలా ఇవన్నీ కాదు. ముందు అన్నిటికన్నా మనశ్శాంతి. తండ్రి మనశ్శాంతిని పూజ చేసే సమయంలోనే కాదు, మనం ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా ఏదో ఒక నామాన్ని జపించుకుంటూ మనశ్శాంతిని, ఆ భగవంతుడిని మనశ్శాంతి కోసం కోరుకోవాలి. ఏంటంటే ప్రతి వాళ్ళకి ఎన్నున్నా ఏమి ఇదున్నా మనశ్శాంతి లోపిస్తోంది. అందుకని దానికి డబ్బుతో సంబంధం లేదు. అందుకని భగవంతుడిని సదా మనశ్శాంతి కావాలి అని కోరుకోండి. మీ జీవితం నిజంగానే మనశ్శాంతిగా ఉంటుంది. నేను చెప్పిన మాట ఉత్తినే మీకు చెప్పడం లేదు. ఇది అందరూ ఆచరించి చూడండి. మన వాళ్ళందరూ మనశ్శాంతిగా సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఎప్పుడూ అనుకుంటాను. ఎందుకంటే మన ఛానల్ సభ్యులందరూ కూడా చాలా నిష్కల్మషమైన ప్రేమ కలవాళ్ళు, భగవద్భక్తి కలిగిన వాళ్ళు. అందుకని మంచివాళ్ళు ఎప్పుడు మంచిగా ఉండాలి, మంచివాళ్ళ మొహంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి, వాళ్ళు మనశ్శాంతిగా ఉండాలి, వాళ్ళ ఇంట్లో పనులన్నీ చక్కగా జరగాలి వాళ్ళు ఎవరో నాకు తెలియకపోయినా నేను ఎప్పుడూ అనుకుంటా, మంచివాళ్ళు ఎప్పుడూ మంచిగా వాళ్ళ జీవితంలో అంతా మంచిగా జరగాలి అని అనుకుంటాను. మంచి వాళ్ళకే కష్టాలు అంటారు, అవేవో పూర్వజన్మ అయి ఉండొచ్చు, కానీ మంచివాళ్ళు ఎప్పుడూ మంచిగానే ఉండాలి. అందుకని మన వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మీరందరూ కూడా భగవంతుడిని మనశ్శాంతి కావాలని కోరుకుంటూ, మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టి వాళ్ళు ఉంటే వాళ్ళకి తగినంత దూరాన్ని నుంచి మీ గౌరవాన్ని, గంభీరత్వాన్ని నిలుపుకుంటూ జీవితాన్ని ఆనందమయంగా కొనసాగించండి. మన జీవితం మనది. ఇది ఉన్నది కొద్ది జీవితం. ఈ కొద్ది జీవితంలోనూ వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు అని ఎవ్వరి గురించి తలచి బాధపడద్దు. అలాంటి వాళ్ళందరినీ అవాయిడ్ చేసి పడేయండి. అది వాళ్ళకి మన విలువ తెలియాలి. అంతేగాని నోటికొచ్చినట్టు వాగేవాళ్ళని మనం అసలు పట్టించుకోక్కర్లేదు. నా విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పిన మాటలు కనుక మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అక్కడ మాట్లాడుకుందామా మరి? ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.